ధాన్యం దిగుబడి గతంలో కంటే 4 రెట్లు పెరిగిందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోలులో ఆలస్యం అయిన మాట వాస్తవమేనని ఆయన అన్నారు. ధాన్యం లోడింగ్ యుద్ధ ప్రాతిపదికన కావాలని ఎప్పటికప్పుడు సివిల్ సప్లై అధికారులతో ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారన్నారు. 10 రోజుల్లో కల్లాల్లోకి మొత్తం ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆయన తెలిపారు. రైతులు అధైర్యపడొద్దని వారికి భరోసా కల్పించారు. 1,50,000 క్వింటాల కెపాసిటీ ఉన్న ప్రైవేటు గోదామును చౌటుప్పల్ మండలంలో అద్దెకు తీసుకున్నామన్నారు. బెంగాల్లో ఎన్నికలు ఉండడంతో హమాలీల కొరత ఏర్పడిందన్నారు. ఐడెంటిఫై చేయడము లేట్ అవ్వడం వల్ల ఆలస్యం జరిగిన మాట వాస్తవము. జనరల్గా మామూలుగా 1,50,000 క్వింటాల దిగుబడి వచ్చే చౌటుపల్ల మండలంలో ఈసారి డబల్ కెపాసిటీ 3 లక్షల క్వింటాల ధాన్యం దిగుబడి వచ్చింది, ఉత్పత్తి జరిగింది. అదేవిధంగా నారాయణపూర్ మండలంలో 50,000 వచ్చే దగ్గర దాదాపు 2 లక్షల క్వింటాళ్ళు ధాన్యం ఈసారి ఉత్పత్తి, అంటే 4 రెట్లు. ఈసారి అనుకోకుండా ధాన్యం ఉత్పత్తి పెరగడం వల్ల రెండో కారణం ఏంటంటే సడన్గా ధాన్యం ఉత్పత్తి పెరగడం వల్ల నిల్వ సామర్థ్యం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, మనకు ఈ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ రావడం వల్ల హమాలీల కొరత ఆ 15 రోజులు ఎలక్షన్ టైంలో మనకు ఎఫెక్ట్ అయింది. మూడోది, మిల్లర్లు కూడా కొన్ని రకాల రాజకీయం చేసి ప్రభుత్వంతో వాళ్ళు బ్లాక్మెయిలింగ్ ధోరణిలో కొందరు మిల్లర్లు ప్రవర్తించడం వల్ల ధాన్యం సేకరణ విషయంలో ఆలస్యమైన మాట వాస్తవము. మొన్న లాస్ట్ వీక్ ముఖ్యమంత్రి గారి దగ్గర దృష్టికి కూడా తీసుకుపోయినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుండ్రు. తప్పకుండా రైతులకు అసౌకర్యం జరిగింది, ఆలస్యం జరగడంలోనే ఐడెంటిఫై చేయడము లేట్ అవ్వడం వల్ల ఆలస్యం జరిగిన మాట